అతను వరల్డ్ని కాపాడాలనుకున్నాడు, కానీ దాన్ని నాశనం చేసే ఒక మాన్స్టర్ని తయారు చేశాడు. డాక్టర్ రాబర్ట్ ఓపెన్హైమర్. హ్యూమన్ హిస్టరీలోనే అత్యంత డేంజరస్ వెపన్, యాటమ్ బాంబ్ క్రియేటర్ ఇతను. 1945లో డెజర్ట్లో ఆ బాంబ్ పేలినప్పుడు వచ్చిన సౌండ్ కంటే ఆ తర్వాత వచ్చిన సైలెన్స్ అతన్ని ఎక్కువగా భయపెట్టింది. ఆ మంటల్లో అతనికి విజిల్ కనిపించలేదు, కేవలం డెత్ మాత్రమే కనిపించింది. ఆ క్షణం అతనికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నౌ ఐఎమ్ బికమ్ డెత్, ద డెస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. అతను పెట్టిన ఒక్క సిగ్నేచర్ హిరోషిమా, నాగసాకిలోని లక్షల మందిని బూడిద చేసింది. ఆ వేడికి మనుషుల స్కిన్ కరిగిపోవడం అతను కళ్ళారా చూశాడు. అతను వార్ని ఆపాడు, కానీ మనిషి పీస్ని ఎప్పటికీ చంపేశాడు. మీరే చెప్పండి, అతను చేసింది గొప్ప సైన్సా లేక క్షమించలేని పాపమా? ఓపెన్హైమర్ హీరోనా లేక విలనా? కామెంట్ చేయండి.